ధీర గంభీర శబరీ గిరీశిఖర ఘనయోగ ముద్రాయ నమః పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః. పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి ఇరుముడులు స్పృశించి శుభమును దీవించి జన బృందముల చేరే జగమేడు స్వామి తన భక్తులనరించు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి తనకు సాయము కాగా ధీమంతుడై లేచే ఆ కన్య స్వామి పట్టబంధము వీడి భక్తతతికై పరుగు పరుగున వచ్చ భూమిపైకి నరుడై అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః. ఘోరకీకారణ్య సంసార యాత్రికుల శరణు ఘోషలు విని రోజు శబరీష పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు పంపానదీ తీర ఎరుమే నివాస నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి సంక్రాంతి సజ్జోతివై అరుదించి మహిమలను చూపించు మణికంఠ స్వామి కర్మబంధము బాపు ధర్మశాస్త్ర కలిగీని తొలగించు భూతాధినేత అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః. అయ్యప్ప నీ పులుల చేతే ఈ కూనల్ని తినిపిస్తా నిన్నే తినిపిస్తా. ఆద్యంతరహితమో నీ విశ్వరూపం అజ్ఞానతిమిరము ననచు శుభదీపం ఈ 4 దిక్కులు 14 భువనాలు పడిమెట్టుగా మారే ఇదో రూపం అమరులెల్లరు చేయ అమృతాభిషేకం నెరవేర్చుకో స్వామి నీదు సంకల్పం పదములకు నొక్కగా ఒక్కొక్క లోకం అందుకో నక్షత్ర పుష్పాభిషేకం. విలయం వినాశనం భూమికి భారం కలి రాజ్య ఘోరం ఇక అంతం కాక తప్పదు. నన్నేమీ చేయలేవు అయ్యప్ప. నన్ను చంపే ఆయుధమే లేకుండా శంకరయ్య వరం ఇచ్చాడు. నేను అంతం కావాలంటే విల్లు కాని విల్లు కావాలి, నారి కాని నారి కట్టాలి, అమ్ము కాని అమ్ము గురి పెట్టాలి. అవి లేకుండా నాకు చావు లేదు, అవి ఈ సృష్టిలోనే లేవు. విల్లు కాని విల్లు హరి విల్లు గైకొని హరిహరుల సుతుడే తన విల్లు చేసే నారి కాని నారి ఆ ఆదిశేషుని మణికంఠ స్వామి తన వింటి నారిని చేసే శరము కాని శరము శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప శరము కాని శరము శరణమయ్యప్ప అను చరణు ఘోషను దివ్య శరము గావించే
బ్రహ్మన్మహాదివ్య క్షత్ర ప్రదీప్తితో ప్రోధాన జ్వాల నగయు నేత్రాలతో ఆ కీలకల్లో